రాజ్యాంగం మార్పు డీకే రాహుల్పై మండిపడ్డ బీజేపీ. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ రాజ్యాంగం మార్పు వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని డీకే అంగీకరించారు. ఆ పార్టీ రాజ్యాంగానికి పెద్ద ముప్పు అది అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వ్యతిరేకి అని షేజాద్ విమర్శించారు. కాంగ్రెస్కు జాతీయ ప్రయోజనం కన్నా ముస్లింల బుజ్జగింపే ప్రధాన రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ ఎక్కడ అని అమిత్ మాలవీయ ప్రశ్నించారు. వాస్తవానికి ఎందుకో నాకు అర్థం కాదు, కానీ రాహుల్ గాంధీని చూస్తుంటే ఓసారి ముస్లిమే అనిపిస్తారు. మరి ఇక్కడ ఇంత మెజారిటీ ఉన్న హిందువులకు సపోర్ట్ చేస్తారా? అంటే రాజ్యాంగబద్ధంగా చూసుకుంటే ఈ దేశంలో ఎన్ని మతాల వాళ్ళు అయితే ఉన్నారో, క్రిస్టియన్స్, తర్వాత బౌద్ధ మతం, సిక్కు మతం, తర్వాత నెక్స్ట్ ముస్లిం మతం, తర్వాత హిందూ మతం, ఇక్కడ ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాలకు ఈ రాజ్యాంగం అనేది అంకితం. అటువంటిది రాజ్యాంగం అనేది కేవలం ఎందుకో నాకు అర్థం కాదు, కానీ ముస్లింలకి ఇంత సపోర్టుగా ఉండడం రాహుల్ గాంధీ నాకు కొద్దిగా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకో ఒకప్పుడు నేను మంచి అభిమాని నుండి రాహుల్ గాంధీ కూడా. సో రాను రాను ఏదో అంటారు చూసినావా, రాజుగారి గుర్రం గాడైనట్టు ఇదేదో నాకు కొద్దిగా చూసి నాకు బాధ అనిపించి నేను ఈ మాట రాల్సి వస్తుంది. సో ఇదంతా చాలా సిగ్గుచేటు. ఈ విషయం పైన చాలా చాలా అంటే చాలా సిగ్గుచేటు.